అయ్యా, నీవు నిశ్చయముగా మా రోగములను భరించితివి, మా వ్యసనములను వహించితివి. నీవు మా కొరకు మొత్తబడితివి, బాధింపబడితివి, శ్రమపడితివి. మా అతిక్రమములను బట్టి గాయపరచబడితివి, మా దోషములను బట్టి నలగగొట్టబడితివి. మా సమానార్థమైన శిక్ష నీ మీద పడెను. యేసయ్యా, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత మాకు కలుగుచున్నది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము దేవా? ఆమేన్. దేవా, నీవు మాకిచ్చిన రక్షణ బూదిగంత నివాసులను చూడనిమ్ము. యెహోవా, నీవు మా పిల్లల ముందు నడుస్తానని వాగ్దానం చేశావు. పరిశుద్ధ దేవా, నీ దూతలను వారికి కాపలాగా ఉంచుము. నా కుమారుడు నీ సేవకుడని వివేకంగా ప్రవర్తించునని అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడినని వాగ్దానం ఇచ్చితివి. నా కుమారుడు జనములకు విస్మయం పుట్టించునని చెప్పితివి. రాజులు నా కుమారుణ్ణి చూసి నోరు మూసుకొనెదరని చెప్పితివి. తమకు తెలియని సంగతులు ప్రజలు నా కుమారునిడెలా చూచెదరు అని చెప్పిన దేవా, నీకే స్తోత్రం. ఆమేన్. యెహోవా, విమోచించబడిన మమ్ము సమస్యలను దాటిపోచేయుము. సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన దేవా, విమోచించబడిన మాపై నిత్య సంతోషము మా తలల మీద ఉండచేయుము. మాలోని దుఃఖము నిట్టూర్పు తొలగించుము. నీవే మమ్ము ఓదార్చువాడవు. నా నోట నీ మాటలు ఉంచుము. నీ చేతి నీడలో నా పిల్లలను కప్పి ఉంచుము దేవా. ఆమేన్. యెహోవా, వర్షము వలె నీ ఆత్మను మాపై కుమ్మరించుము. నీవు లక్ష్యపెట్టు జనులము మేము. యెహోవా, నీ కన్నులు రాత్రి పగలు జీవిత కాలమంతా మాపై నుంచుము. సమస్యలు, బాధలు, రోగాలు మా మధ్య నుండి వెళ్ళగొట్టుము. మేము అడుగుపెట్టు ప్రతి స్థలం మాదిగా చేయుము. మా సరిహద్దులు విస్తరింప చేయుము. నీవు మమ్ము దీవించుము దేవా. నీ ఆజ్ఞలను విని జాగ్రత్తగా నడుచుచున్నాము. ఆమేన్. నా దేవుడవైన యెహోవా, పరమదేవుడవును పరమ ప్రభువునై ఉన్నావు. మహాదేవుడవు, పరాక్రమవంతుడవు, భయంకరుడవగు దేవా, నీవు మా ప్రార్థనలను లక్ష్యపెట్టుము. మాకు న్యాయము జరిగించి ఆర్థిక సమస్యల నుండి మమ్ము విడిపించి మంచి అన్నవస్త్రములను మాకు దయచేయుము తండ్రి. ఆమేన్. యెహోవా, నీవు దహించు అగ్నివలే మా ముందరనున్నావు. ఈ జీవితాన్ని అనుభవించే కృప, దీవెనలు మా నీతి అయినను యథార్థత అయినను హేతువు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను శాపించుటకై మా శత్రులను మా ముందు నుండి తరిమివేసి మంచి ఈవులతో మమ్ము దీవిస్తున్నావు. ఆమేన్. యెహోవా దేవా, నీవు మమ్ము మంచి ఇండ్లలో నివసింపచేస్తున్నావు. ఏసీ గదులలో పరుండి అన్ని ఫలములను, ఆహారములను భుజిస్తున్నాము. కరువు అనకుండా బ్రతుకుచున్నాము. మేము తృప్తితో నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. యెహోవా, ఆహారం వలననే కాక నీవిచ్చిన ప్రతి మాట వలనను మేము బ్రతుకుచున్నాము. నన్ను అణచి ఆకలి కలుగచేసి మన్నాతో మమ్ము పోషించుచుంటివి. మా బట్టలు పాతగిలడం లేదు. కొత్త కొత్త వాటితో మమ్ము దీవిస్తున్నావు. నీ మార్గములలో నడుచుకొనుచు నీకు భయపడు మమ్ము ఈ విధముగా ఆదరిస్తున్నావు. ఆమేన్. యెహోవా, సమస్యలను చూచి జడియవద్దని చెప్పితివి. యెహోవా, నీవు మా మధ్యన ఉన్నావు. నీవు భయంకరుడవైన మహాదేవుడవు. నీవు మా శత్రువులను క్రమక్రమముగా మా నుండి తొలగించుము. బాధాకరముగా ఉన్న నా స్థితిని ఆశీర్వాదంగా మార్చివేయుము. ఏ మనుష్యుడు నీ ముందు నిలవలేడు. శాపగ్రస్తమైనదేదియు మా మధ్య నుండనివ్వకుము. ఆమేన్. యెహోవా, మేము నీకు ప్రతిష్ఠిత జనం. మమ్ము ప్రేమించి స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. మేము తరముల వరకు కృపచూపువాడవు, నమ్మదగిన దేవుడవు. మమ్ము ఆశీర్వదించి అభివృద్ధి చేయుము. మా గర్భఫలమును, భూఫలమును, మా సంపదలన్నీ దీవించుము. యెహోవా, మా యొద్ద నుండి సర్వరోగములను తొలగించుము. మా కన్నులు చూచు గొప్ప శోధనలను సూచక క్రియల ద్వారా తొలగించుము. నీ బాహుబలము క్రింద మమ్ము భద్రపరచుము. ఆమేన్.